NH65 నేషనల్ హైవే పైన గల కట్టంగూర్ నల్గొండ ఎక్స్ రోడ్, కురుమర్తి ఎక్స్ రోడ్, నకరేకల్ నగేష్ హోటల్ సమీపంలో గల బ్లాక్ స్పాట్స్ వద్ద అక్కడి చుట్టుపక్కల గ్రామ ప్రజలు సర్వీస్ రోడ్డు లేనందున వ్యతిరేక దిశలో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలకు గురవుతున్నారనే కారణంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరియు నాయి చౌదరి కంపెనీ రామ్ కుమార్ కన్స్ట్రక్షన్ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. NH65 నేషనల్ హైవే పైన గల కట్టంగూర్ నల్గొండ ఎక్స్ రోడ్, కురుమర్తి ఎక్స్ రోడ్, నగరేకల్ నగేష్ హోటల్ సమీపంలో గల బ్లాక్ స్పాట్స్ వద్ద అక్కడి చుట్టుపక్కల గ్రామ ప్రజలు సర్వీస్ రోడ్డు లేనందున వ్యతిరేక దిశలో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలకు గురవుతున్నారనే కారణంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నాయి మరియు చౌదరి కంపెనీ రామ్ కుమార్ కన్స్ట్రక్షన్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించి ప్రమాదాలు జరగకుండా ఇరువైపులా సర్వీస్ రోడ్లు, కురుమర్తి క్రాస్ రోడ్డు నుండి కట్టంగూర్ అండర్ పాస్ వరకు సర్వీస్ రోడ్డు వేయాలని, అలాగే అన్ని జంక్షన్ల వద్ద హైవే మార్క్స్, లైట్స్, సెంట్రల్ లైటింగ్స్, బిక్కర్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, రబుల్ స్టిక్స్ మొదలగు వేగ నియంత్రణ సూచికలు వెంటనే పెట్టే విధంగా అధికారులు ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే, స్టేట్ హైవేలపైన యాక్సిడెంట్ ప్రోన్ బ్లాక్ స్పాట్స్ ఏరియాలను గుర్తించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా హైవే వెంట ఉన్న గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్యపరచాలని పోలీసులు అధికారులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపైన ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, శాలిగౌరరం సిఐ కొండల్ రెడ్డి, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్, రెసిడెన్షియల్ ఇంజనీర్ కిషన్ రావు, జోగేందర్ చౌదరి, కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ నాగకృష్ణ, రామ్ కుమార్ కన్స్ట్రక్షన్ సంజీవ చౌదరి, DDTRB రిటైర్డ్ సిఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.